హ్యాపీ ఈస్టర్. ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు పునరుద్ధాన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. క్రైస్తవానికి ప్రధానమైన వేరు రూట్ ఏదంటే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం. ఎందుకో మరి మనలో చాలామంది యేసుక్రీస్తు యొక్క జన్మాన్ని సెలబ్రేట్ చేసినంతగా యేసుక్రీస్తు యొక్క రిసరెక్షన్ డేని, పునరుద్ధానపు దినాన్ని సెలబ్రేట్ చేయరు. మనము రెండిటిని సమానంగా సెలబ్రేట్ చేయాలి. దేవుని బిడ్డలారా, నేను యెరూషలేము వెళ్ళినప్పుడు అక్కడ ఒక సాక్షి నాకు గుర్తుకొచ్చింది. ఏంటంటే ఓరల్ రాబర్ట్స్ అనే పెద్ద దైవజనుడు మరి యెరూషలేము పట్టణాన్ని దర్శించడానికి కోసం వెళ్ళాడంట. అప్పుడు యేసుక్రీస్తు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఖాళీ సమాధి చూశాడంట. అంతేకాదు అక్కడ ఒక వాక్యం రాయబడి ఉంది. లూకా సువార్త 24వ అధ్యాయం 6వ వచనంలో ఒక వాక్యం రాయబడి ఉంది. ఆ వాక్యం ఏంటంటే, యేసు ఇక్కడ లేడు, ఇక్కడ యేసు లేడు, ఆయన పునరుద్ధానం పొందాడు అనే మాట ఓరల్ రాబర్ట్స్ గారు కనపడిందంట. యేసు ఇక్కడ లేకపోతే ఎక్కడ ఉన్నాడు అనుకుంటూ ఇంక అక్కడే మోకారించి కన్నీళ్లతో భారంతో ప్రార్థన చేశాడంట, రోదన చేశాడంట. ప్రభువా, నువ్వు ఎక్కడ ఉన్నావంటే లాస్ట్కు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీలోనే ఉన్నాడు. అవును బిడ్డలారా, నీలోనే ఉన్నాడని చెప్పాడంట. ఈస్టర్ ఒక సందేశం ఏదంటే యేసు మనలో ఉన్నాడు. బైబిల్లో రాయబడి ఉంది, రోమపత్రిక 8:11 బట్టి, మృతులో నుండి యేసుక్రీస్తును లేపిన ఆత్మ సావునకు లోనైన మన శరీరముని కూడా జీవింపచేయును అనే మాట రాయబడి ఉంది. కనుక మన జీవింపచేసి యేసు మనలో ఉన్నాడు, పునరుద్ధనుడే మనలో నివసిస్తున్నాడు. ఆనాడు ఓరల్ రాబర్ట్స్ ఈ స్వరం వినగానే అభిషేకించబడి ఆత్మతో నింపబడి భాషల్లో మాట్లాడారంట. ఆ తర్వాత ఆయన బయటికి వెళ్తా ఉంటే ఒక అతను 2 కాళ్ళు లేని వాడు భిక్షమెత్తుతా ఉన్నాడంట. అప్పుడు ఆయన అన్నాడు, నాలో యేసు ఉండగా ఎందుకు ఈ అద్భుతం చేయడు? 2000 సంవత్సరాల క్రితం అద్భుతాలు చేసే దేవుడు ఈరోజు కూడా ఉన్నాడు చెప్పి, ఇప్పుడే నా దగ్గర వెండి బంగారం లేదు కానీ లే యేసు నామములో అన్నాడంట. అప్పుడుకప్పుడు 2 కాళ్ళు వచ్చి గంతులు వేసినట్టుగా చరిత్రలో రాయబడి ఉంది. నేను వెళ్ళినప్పుడు కూడా ఆ మాట యెరూషలేములో చూశాను. ఇక్కడ ఆ యెరూషలేములో ఉన్న సమాధిలో, యేసుప్రభు సమాధిలో చూశాను. ఇక్కడ యేసు లేడు, ఆయన లేచి ఉన్నాడు, తిరిగి లేచి ఉన్నాడు. అవును బిడ్డలారా, యేసుక్రీస్తు తిరిగి లేచి ఉన్నాడు. మార్కు సువార్తలో కొంతమంది స్త్రీలంట యేసుప్రభు సమాధికి వెళ్ళారంట. వెళ్ళి అక్కడ యేసుని చూడాలని వెళ్ళారు. దేవుని బిడ్డలారా, సమాధి రాయి ఉంచబడిందంట. ఆ సమాధి రాయిని కదిలించడానికి ప్రయత్నం చేస్తే వారి వలన కాలేదు. తర్వాత బైబిల్లో రాయబడి ఉంది, మార్కు సువార్త 16వ అధ్యాయం 3-4వ వచనంలో, మన కొరకు ఈ రాయిని ఎవరు దొరిలిస్తారు అని మాట్లాడుకుంటున్న టైంలో ఆ రాయి దొరిలించబట్టని చూస్తారు. అవును దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మన కోసం రాయి దొరిలించగలుగుతాడు. నీకు ఎటువంటి అడ్డుబండలు ఉన్నా, ఎటువంటి శోధన ఉన్నా, ఎటువంటి పాపం ఉన్నా, కొంచెంమంది వలన నువ్వు డిస్టర్బ్ అవుతున్నావు, కొంచెంమంది వలన నువ్వు ఆ మనోధైర్యాన్ని కోల్పోతా ఉన్నావు, బెదిరింపులు ఎదుర్కొంటున్నావు, నిందలు అవమానాలు ఎదుర్కొంటున్నావు. వాటన్నిటిని దాటించడానికి దేవునికి శక్తి ఇస్తున్నాడు. నీకు అడ్డుబండను దేవుడు తొలగించబోతున్నాడు. నిన్ను ఐశ్వర్యం పొందకుండా నిన్ను పేదరికం వెంటాడుతున్నాయి, కుటుంబంలో శాపం వెంటాడుతున్నాయి, నెమ్మది లేకుండా చేస్తున్నాయి, పాపం వెంటాడుతున్నాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, ఈరోజు అటువంటి అడ్డుబండలని నేను తొలగించి నీకు క్షేమం కలుగ చేయబోతున్నాను, అద్భుతం చేయబోతున్నాను మాట్లాడుతున్నాడు. మీరు ఈరోజు దేవుని సన్నిధిలో కనిపెట్టండి, దేవుడు మీకు అద్భుతం చేస్తాడు. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారా ఈ సమస్యను జరుగుతున్నారు ప్రభా. పునరుద్ధానపు శక్తి ప్రతి ఒక్కరు తాకినగాక, సాతాను వాడి క్రియలని యేసునామములో లయమైపోనుగాక, అంధకార శక్తులని యేసునామములో పారిపోనుగాక. అయ్యా తండ్రి, పునరుద్ధానపు ఆశీర్వాదాన్ని యేసునామములో విడుదల చేయమని తాకుమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యెషయా గ్రంథం 58:11 వాగ్దానం చేస్తున్నాడు. మరొకసారి హ్యాపీ ఈస్టర్ టు ఆల్. God bless you.